పెట్టుబడుల ఆకర్షణీయ లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఇవాళ దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. సాయంత్రం అమరావతి నుంచి ఢిల్లీ చేరుకుని అధికార బృందంతో కలిసి జ్యూరిచ్ బయలుదేరతారు. అక్కడి భారత రాయబారితో భేటీ అవుతారు. మొదటి రోజు జ్యూరిచ్ లో 10 మంది పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమవుతారు. అనంతరం హోటల్ హయత్ లో మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో జరిగే తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. అనంతరం దావోస్ వెళ్లి పారిశ్రామికవేత్తలతో సమావేశంలో పాల్గొంటారు. ఆర్సెలాల్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్తో ప్రత్యేకంగా భేటీ అవుతారు. రెండో రోజు సిఐఐ సెషన్లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చ, సోలార్ ఇంపల్స్, కోకాకోలా వెల్స్పన్, ఎల్జీ, కార్ల్స్బర్గ్, సిస్కో, వాల్మార్ట్ ఇంటర్నేషనల్, కాగ్నిజెంట్ తదితర సంస్థల చైర్మన్లు, సీఈఓలతో జరిగే సమావేశానికి యూఏఈ ఎకానమీ మంత్రి అబ్దుల్లా బిన్ తో కలిసి చంద్రబాబు హాజరవుతారు. అనంతరం ఎనర్జీ ట్రాన్స్మిషన్ చర్చల్లో పాల్గొంటారు. అంతర్జాతీయ చర్చాగోష్ఠులు, బ్లూంబర్గ్కు ఇచ్చే ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ విధానాలను వివరిస్తారు. మూడో రోజు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. రోజుకు కనీసం 10కి పైగా భేటీలు, సమావేశాల్లో చంద్రబాబు పాల్గొని రాష్ట్రంలో మానవ వనరులు, మౌలిక సౌకర్యాలు, ప్రభుత్వ రాయితీలు, సమర్థ నాయకత్వం, స్పీడ్ అప్ డూయింగ్ బిజినెస్ పై వివరిస్తారు. 4వ రోజు ఉదయం తిరిగి భారత్కు బయలుదేరుతారు.